రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ జల్సాలట. ప్రభుత్వంలో ఏం నచ్చిందని భాగస్వాములు అయ్యారు. నామినేటెడ్ పదవులతో కోట్లు దండుకున్నారు. సో మొత్తానికి ఇదంతా కూడా ఏదో అర్బన్ నక్సల్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ను ఆపాలని చెప్పేసి నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ పార్టీ ఆఫీసులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో మాట్లాడుతూ ఇది వాళ్ళని చంపడం సరైనటువంటి విధానం కాదు అనేది ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో దాన్ని ఉద్దేశించి కూడా ఆయన మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా నిన్న బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ నగరాల్లో ఉంటూ జల్సాలు చేస్తున్నారని, నామినేటెడ్ పదవులు దక్కించుకొని ఫైరబులు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పేదల కోసమే పోరాటాలు చేస్తామని ప్రకటించుకునే వారు ఏం నచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు ఏ హామీని అమలు చేశారని నిలదీశారు. ఏది సిపిఎం పార్టీలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు భాగస్వాములు అయిపోయింది కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశిస్తూ బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు. సో మరి ఎందుకు వాళ్ళ భాగస్వాములైన కాంగ్రెస్ సర్కారు ఏ హామీని అమలు చేసిందని నిలదీసిండ్రు. ఏ మాత్రం నైతికత ఉన్నా వారు ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అమాయక పిల్లలను మాటల ద్వారా రెచ్చగొట్టి తుపాకీ పట్టించడం ఏ సిద్ధాంతమని నిలదీశారు. తుపాకీ పట్టుకుని 10 రోజులు అడవిలో తిరిగితే ఎలా ఉంటుందో అర్బన్ నక్సల్స్కు తెలుస్తుందని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం ఇచ్చే రివార్డుతో నిజాయితీగా ఉంటున్నారని, అర్బన్ నక్సల్స్ మాత్రం కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏమైనా అంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తారని విమర్శించారు. సో ఏదేమైనప్పటికీ కూడా బండి సంజయ్ గారు సరే ఏదేమైనప్పటికీ సో మీకు తోచినటువంటి విధంగా మాట్లాడవచ్చేమో కానీ సరే నక్సల్స్ని మనం వెనుకొసుకొస్తున్నామా లేకపోతే ఏదనేది తర్వాత విషయం. కానీ మరి ఒక పక్కనేమో నక్సల్స్ని వాళ్ళ మాటలు చెప్పుకుంటూ అర్బన్ నక్సల్స్గా చెలామణి అవుతూ వాళ్ళు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఒక మాట చెప్పింది. సరే మరి మీరు చేసేటువంటి వ్యవహారం కూడా మీరు కూడా చాలా మాటలు కొంత ఉద్రేగపూరితంగా మాట్లాడినటువంటి కొన్ని గొడవలకు కారణమయ్యేటువంటి విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా కనపడతా ఉన్నాయి కదా బండి సంజయ్ గారు. మీరు మొన్న ఎన్నికల ప్రచారంలో మొల్దారం అని మాట్లాడుతుంది. మొల్దారం ఉన్నోనికి లేనోనికి ఎన్నికలు అంటూ ఇది సబబైనటువంటి విషయం కాదు కదా. సరే ఏదేమైనప్పుడు కూడా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఎవరు చేసినా కానీ అవి సరైనటువంటి విధానం కాదు. ఇలా బండి సంజయ్ అయితే ఉంది, ఇంకా అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళైనా కానీ సో అట్లా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డుతో నిజాయితీగా బతుకుతున్నారు. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఒకరిద్దరు సంబంధించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మాత్రం దొరికింది. వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్. కేటీఆర్ విచారణపైన సీఎం స్పందించాలి. ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించాలని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని, అవినీతి సొమ్మును కక్కిస్తానని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. జైలుకు పంపడం సంగతేమో కానీ కనీసం వారిని టచ్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఈటలతో కూడా విభేదాలు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ విభేదాలు ఉన్నంత మాత్రాన విభేదాలు ఉన్నాయని చెప్తారు. మరి ఎవరైనా చెప్తారా? ఎవరైనా మా ఇద్దరి మధ్యలో కొట్లాటలు ఉన్నాయి, తనుకునేటువంటి పంచాయతీలు ఉన్నాయి, గట్టి పంచాయతీ ఎవరైనా చెప్తారా బయటికి? సార్ లోపల కడుపులు ఉంటుంది కావచ్చు కానీ బయటికి అయితే ఎవరైతే చెప్పరు కదా. అందరితో మంచిగానే ఉన్నామని చెప్పేసి అంటారు. బద్ధశత్రువులైనా కానీ బయటికి మీ మిత్రులని చెప్తారు. ఎంపీ ఈటల రాజేందర్కు తనకు మధ్య విభేదాలు లేవని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఏనాడు ముస్లింలను కించపరచలేదని తెలిపారు. మరి మీరు మొన్న మాట్లాడింది ఏంటి సార్? మరి ఇప్పుడు మొన్న మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాట్లాడాలి కదా. మరి ఆడ మీరు హిందువుల ఓట్లతోనే గెలుస్తాం మేము, మాకు ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ముస్లిం ఎవరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని ముస్లిమ్స్ వాడుకుంటారు కానీ ముస్లిమ్స్ అసలు బీజేపీకి ఓటేయరు, మేము హిందువుల ఓట్లతోంటే మేము గెలుస్తూ ఉన్నామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. మరి హిందువుల ఓట్లతోనే గెలుస్తున్నప్పుడు సరే కావచ్చు, హిందువుల ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాదనట్లేదు. కానీ దీన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా కొంత మీరు అక్కడేమో బహిరంగంగా చెప్తారు, ఇప్పుడేమో మాకు అందరూ ఒకటే అని చెప్పేసి మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఏనాడు ముస్లింలను కించపరచలేదంటే మరి మొల్దారం ఉంది లేదని చెప్పేసి మాట్లాడింది కించపరిచినటువంటి దానికి కిందకి వస్తుందా లేదా మీరే అర్థం చేసుకోవాలి. కాగా దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన దేవుడిని నమ్మే విధంగా దేవుడి కరుణ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి ఆయన అనడం జరుగుతూ ఉన్నది. సో రాష్ట్రంలో అర్బన్స్ నక్సల్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారట, జల్సాలు చేస్తూ ఉన్నారట.